టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి AB19 ఎవరైతే ఎన్రోల్మెంట్ లేకుండా అప్లై చేశారో సో వాళ్ళకి పాస్ అండర్టేకింగ్ అని వచ్చింది. మీ అందరికీ తెలుసు. అది ఎందుకు వచ్చింది అనేది కూడా మీకు తెలుసు. అయితే ఇప్పుడు వీడియో ఏంటంటే చాలామంది ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. మనకి సెపరేట్ నోటిఫికేషన్ ఇచ్చారు. సో దానిలో అప్లోడ్ చేయమని చెప్పారు. సో మీరంతా కూడా అప్లోడ్ చేసేసారు. అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని కూడా మీకు మెయిల్ వచ్చింది. రాకపోయినా పర్వాలేదు, మీరు అప్లోడ్ చేసేసారంటే అది అయిపోయినట్లే. సో ఇప్పుడు ఏమంటే జనరల్గా మనకి అప్లోడ్ చేయండి, వితిన్ 7 days మేము మళ్ళీ దాన్ని అప్డేట్ చేస్తాము అని చెప్పి దే ఇన్ఫార్మ్డ్. సో కాబట్టి మీరు అప్లోడ్ చేసిన తర్వాత యు ఆర్ వెయిటింగ్. ఎందుకంటే అప్డేట్ అవుతుందేమో అని చెప్పేసి నేను కూడా మిమ్మల్ని ఒకసారి చెక్ చేసుకోండి, అక్కడ పాస్ అని ఏమన్నా అప్డేట్ అయ్యిందేమో చెక్ చేసి నాకు చెప్పండి అని కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. అయితే ఇప్పటికి కూడా చాలా డేస్ అయింది, స్టిల్ పాస్ అండర్టేకింగ్ అనే ఉంది, మారలేదు అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సో దీనికి క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. జనరల్గా యాక్చువల్గా అయితే పాస్ అండర్టేకింగ్ దిస్ పాస్ అప్డేట్ చేస్తామని వాళ్ళు చెప్పారు, కానీ ఇప్పుడు మళ్ళీ ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళకి మళ్ళీ మెయిల్ అనేది వస్తుంది. ఏమని, యూ హ్యావ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. అండ్ ఇంకోటి కింద కూడా మీకు ఇంకో విషయం చెప్పారు. సో అది చెక్ చేసుకోండి ఒకసారి. ఏమని అంటే, నేను ఒక స్టూడెంట్ నాకు షేర్ చేశారు, చూశాను. COP అంటే మీరు సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్కి అప్లోడ్ చేసుకునేటప్పుడు మేము దాన్ని కన్సిడర్ చేసి మీకు COP ఇస్తాము. అంటే ఎవరైతే ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారో రిజల్ట్ వచ్చిన వితిన్ 6 months టైంలో వారికి మాత్రమే వాళ్ళు COP ఇస్తారు. సో COP మనకు ఒక 7-8 నెలల్లో వస్తుంది కాబట్టి సో అప్పుడు వాళ్ళు మేము డైరెక్ట్గా సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అప్లై చేసుకోవడానికి అర్హత ఇచ్చి మేము మీకు అప్పుడు కన్సిడర్ చేస్తాము అంటున్నారు. దీని అర్థం ఏంటంటే మళ్ళీ వాళ్ళు పాస్ అండర్టేకింగ్ పాస్ అనేది అప్డేట్ చేసినా చేయకపోయినా మేము కన్సిడర్ చేస్తాము. సో పాస్ అనేది ఇంకా వాళ్ళు అప్డేట్ చేయకపోవచ్చు, అంటే మళ్ళీ వెబ్సైట్కి వెళ్ళి అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో అదేమి చేయరు. కాకపోతే ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైతే COP నోటిఫికేషన్ పడుతుందో సో మీరు డైరెక్ట్గా సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అప్లై చేసుకోవచ్చు, మీకు పంపించేస్తారు కూడా. సో ఇది ప్రాసెస్ కాబట్టి ఎవరు కూడా మాకు ఇంకా అది అప్డేట్ అవ్వలేదు, ఏమైనా ప్రాబ్లమ్ అని అయితే మీరేమీ వర్రీ అవ్వద్దు, ఓకేనా. సో ఇది మీకు ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి పాస్ అండర్టేకింగ్ అని వచ్చి టెన్షన్ పడుతున్న వాళ్ళకి. ఇంకొకటి, కొంతమంది మాకు మెయిల్ కూడా రాలేదు, అంటే అప్డేట్ అయిపోయింది, అప్లోడ్ అయిపోయింది, మేము COPలో ఇస్తాము అనే కన్సర్న్ అనేది ఏదైతే ఉందో అది మాకు రాలేదు అని చెప్పి చాలామంది కూడా అనుకుంటూ ఉండొచ్చు. ఏం పర్వాలేదు, మెయిల్ వస్తుంది, చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి మనకి ఇన్బాక్స్లో కాకపోయినా మీరు మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత స్పామ్ అని ఉంటుంది, ఆ స్పామ్లోకి కొన్ని మెసేజెస్ వెళ్ళిపోతాయి. మీరు అక్కడ చెక్ చేసుకున్నా కూడా మీకు అక్కడైనా మెయిల్ అవైలబుల్గా ఉంటుంది, లేదంటే తర్వాత అయినా వస్తుంది. రాకపోయినా మీరు సక్సెస్ఫుల్గా మీరు అప్లోడ్ చేశాక సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ అని మీకు చూపించిందంటే మీరు అప్లోడ్ చేసేసినట్లే. సో కాబట్టి ఆ విషయంలో అయితే మీరు వర్రీ ఏమీ అవ్వద్దు. సో ఇది ఒక క్వశ్చన్. ఇంకొకటి, మేము రీవెరిఫికేషన్ అప్లై చేశాము, ఇంకా మా రిజల్ట్ మెయిల్కి రాలేదు అని పెడుతున్నారు. అప్పుడే రాదు, అట్లీస్ట్ 20 to 30 days కంపల్సరీగా ఒక 1 month వరకు కూడా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. ముందు ఇచ్చేస్తే వెల్ అండ్ గుడ్, బట్ అప్పుడే రాకపోయినా వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. డెఫినెట్లీ 15 to 30 days మధ్యలోనే వస్తుంది. 15 daysకి ముందులో వస్తే వెల్ అండ్ గుడ్, బట్ ప్రీవియస్గా మనం హిస్టరీ ట్రాక్ చేసుకున్నట్లయితే అంత ఎర్లీగా కూడా రీవెరిఫికేషన్ రిజల్ట్ అనేది ఇవ్వరు, ఓకేనా. సో ఇలా. ఇంకొకటి, మరి ఎవరికి అప్డేట్ అవుతాయి వెంటనే అంటే, ఎన్రోల్మెంట్ నెంబర్ కరెక్ట్గా పడని వాళ్ళు, నేమ్స్ మిస్టేక్స్ పడిన వాళ్ళు మీరు కాంటాక్ట్ చేస్తే మీ డీటెయిల్స్ ఇప్పుడే వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఎందుకంటే ఇది త్వరగా చేయాల్సిన పని కాబట్టి మిస్టేక్ పడినవి. సో ఈసారి చాలామందికి ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ నెంబర్ హాల్ టికెట్లో బాగానే వచ్చింది, బట్ రిజల్ట్ వచ్చిన కాపీలో తప్పు పడింది. సో ఇది వాళ్ళ దగ్గర వచ్చిన గ్లిచ్ కంపల్సరీగా, బట్ బెటర్ టు ఇన్ఫార్మ్ దెమ్. ఒకసారి చేంజ్ చేయండి అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళు చేంజ్ చేసిన తర్వాత మీకు తప్పకుండా అప్డేట్ చేస్తారు. సో మీరు ఆ కన్సర్న్ వాళ్ళకి తెలియజేసిన తర్వాత ఇప్పుడు అంతా కూడా చెక్ చేసుకోండి, మీ యొక్క రిజల్ట్ అనేది కంపల్సరీగా అప్డేట్ అవుతుంది. సో ఇవి మీరు ఎక్కువగా అడిగిన డౌట్స్. మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను మిస్ చేస్తే కామెంట్స్లో షేర్ చేయండి. అంటే నేను ఎక్కువ మంది అడిగింది ఇదే.
కాబట్టి రిజల్ట్ అయితే మీకు రిలీజ్ చేయరు, మెయిల్కే పెడతారు రీవెరిఫికేషన్ది. సో మెయిల్ కూడా ఒకవేళ కొంతమందికి వచ్చినాయి అని ఏమన్నా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు చెప్తున్నా సరే మాకు రాలేదు అని కంగారు పడొద్దు. ఒకసారి స్పామ్లో చెక్ చేయండి. ఎప్పుడైనా ఒకరికి మెయిల్ వచ్చింది ఇంకొకరికి రాలేదు అని చెప్పి ఎవరైనా కంగారు పడితే కనుక మీరు వెంటనే స్పామ్ బాక్స్లో చెక్ చేసుకుంటే అక్కడ ఉంటుంది. అక్కడ కూడా లేకపోతే ఒకసారి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ హెల్ప్ డెస్క్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకొకటి, ఇప్పుడు మీరేమి సిఓపికి ఏం డిక్లరేషన్ ఫామ్స్ అవేం పంపక్కర్లేదండి. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ అదంతా ప్రీవియస్ వీడియోస్లో అడిగారు కాబట్టి చెప్పాను, అది చూస్తే ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు సిఓపి వచ్చిన తర్వాత అయినా మళ్ళీ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ ఎవరెవరు పంపాలి అని కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో అక్కడ వస్తుంది. కాబట్టి మీరేమి ఇప్పుడే వాటి గురించి ఏం ఆలోచించవద్దు. ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోతే చేయండి, ఎన్రోల్మెంట్స్ చేసుకోకపోతే పాస్ అయిపోయాము ఇంకా చేసుకోలేదంటే త్వరగా ఎన్రోల్మెంట్స్ అవన్నీ ఫినిష్ చేసుకోండి. చక్కగా అవన్నీ ప్రాసెస్లు అయిపోతే మీకు 6 monthsే టైం ఇచ్చారు. డోంట్ నెగ్లెక్ట్. ఇది ఎవరైతే ఎన్రోల్మెంట్ లేకుండా ఎగ్జామ్ రాసారో మీ అందరికీ చెప్తున్నాను, సర్టిఫికెట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేయండి. రిజల్ట్ రాకపోతే పర్వాలా, ఎందుకంటే రిజల్ట్ వచ్చిన 6 months వరకు టైం ఉంటుంది. ఎవరికైతే రిజల్ట్ వచ్చేసిందో మీరు ప్రొవిజనల్కి మీరే అప్లై చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళే పంపిస్తారంటే ఇలా ఎవరైనా ఆలోచిస్తే, నేను అన్ని కోణాల్లో ఆలోచించి చెప్పాలి, అందరి కోసం చెప్పాలి కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా చెప్తున్నా. ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీరే అప్లై చేయాలి, వస్తుంది. ఆ తర్వాత మీరు వెళ్ళి ఎన్రోల్మెంట్కి అప్లై చేసుకోవాలి. ఎన్రోల్మెంట్కి అప్లై చేసేసుకున్నంత మాత్రాన ఎన్రోల్మెంట్ అయిపోయినట్టు కాదు. నెక్స్ట్ ఓత్కి పిలుస్తారు. ఓత్ జరిగిన తర్వాత అప్పుడు మాత్రమే ఎన్రోల్మెంట్ కంప్లీట్ అయినట్టు. ఎప్పుడైతే మీ చేతికి టెంపరీ ఐడి కార్డ్, టెంపరీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ వస్తుందో అది. సో మీరు ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సింది కూడా ఆ సర్టిఫికేట్ అనమాట. అప్పుడు ఆ సర్టిఫికేట్, ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా చేస్తారు. ఇవన్నీ చేసినట్లయితే మొత్తానికి ప్రాసెస్ పూర్తయినట్లు. సో అన్ని డౌట్స్ నేను క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. అండ్ కొంతమంది ఏబి 20 ఎప్పుడు ఉంటుంది అని కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోలో నేనైతే దానికి సంబంధించి కూడా చెప్తాను. అలాగే కొంతమంది కోచింగ్ గురించి కూడా అడుగుతున్నారు, ఇన్స్టాలో అట్లా మెసేజెస్ చేస్తున్నారు. సో ఎప్పుడు ఉంటుంది, నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను అనేది కూడా మీకు త్వరలోనే అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే 20కి ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఏబి 17 నుంచి చూసినట్లయితే పేపర్ అనేది టఫ్ అవుతూ వస్తూ ఉంది. కట్ ఆఫ్ కూడా పెంచేశారు కాబట్టి యూ నీడ్ టు వర్క్ మోర్ టు గెట్ క్వాలిఫైడ్ ఏబి. డోంట్ టేక్ ఇట్ లైట్లీ. ఐఎమ్ టెలింగ్ యూ ఆల్, ఎవరైతే ఫెయిల్ అయ్యారో, ఎవరైతే 20 రాయబోతున్నారో, డోంట్ టేక్ ఏబి లైట్లీ. ఎందుకంటే టేక్ ఏ ఛాలెంజ్ దట్ యూ విల్ క్లియర్ ఏబి ఇన్ యువర్ ఫస్ట్ అటెంప్ట్. ఎందుకంటే డెఫినెట్గా ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసుకునేలానే ప్రిపేర్ అవ్వండి. ఈసారి అవ్వకపోయినా నెక్స్ట్ కంపల్సరీగా క్లియర్ చేయడానికే ట్రై చేయండి. సో ఇది ఈరోజు వీడియో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి, డెఫినెట్గా నేను మీకు రిప్లై ఇస్తాను. సో డు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వర్కింగ్ వాసవి యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.